ఈరోజు హలీం సీడ్స్తో లడ్డు చేస్తున్నానండి. హలీం సీడ్స్ అంటే మరేవో కాదండి, అలివ్ విత్తనాలు అంటారు, తెలుగులో అడాళ్ళు విత్తనాలు అంటారండి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, చూడడానికి నువ్వుల్లా ఉండి ఎర్రగా ఉంటాయి. ఇవి నీటిలో నానబెట్టినప్పుడు సబ్జా గింజల్లాగా ఉబ్బుతాయండి. ఇవి ఎముకలు విరిగినప్పుడు ఒక చెంచాడు రాత్రిపూట ఆవు పాల్లో కానీ మేకపాల్లో కానీ నానబెట్టి ప్రొద్దుట తాగితే ఎముకలు తొందరగా అతుక్కుంటాయి, ఎముకలకు బలమని తాగుతూ ఉంటారు. ఇవి నీటిలో నానబెట్టినప్పుడు చాలా ఘాటైన వాసన వస్తుంటుంది. నీటిలో కానీ పాల్లో కానీ నానబెడితే అది తాగటం కొంచెం కష్టమైన, ఎముకలకి చాలా మంచిది. ఇందులో రక్తహీనతను బాగా తగ్గించే విటమిన్ ఐరన్ ఎక్కువగా ఉన్నదండి. ఈ లడ్డూల్ని గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తినకూడదు అంటారు, రక్తపోటు ఉన్న వాళ్ళు కూడా తినకూడదు అంటారండి. ఇవి ఐరన్ని బాగా ఉండటం వల్ల, ఇందులో ఐరన్ బాగా ఉండటం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది, ఇంకా మలబద్ధకాన్ని పోగొడుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్న పీరియడ్ సమస్యలు ఉంటాయి కదా, కడుపు నొప్పి అటువంటివి వస్తాయి కదా, అవి కూడా తగ్గిస్తుందండి. ఇప్పుడు ఈ హలీం సీడ్స్తో లడ్డూలు ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూపిస్తాను, పదండి చూద్దాం. ఇదిగోండి హలీం సీడ్స్ ఒక కప్పు తీసుకున్నాను, ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను, ఒక కప్పు వేయించడానికి నెయ్యి తీసుకున్నాను, కొద్దిగా బాదం జీడిపప్పు తీసుకున్నాను, ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇంకా ఇందులోకి ఒక చెంచాడు గసాలు వేసుకున్నానండి, గసగసాలు అంటారు కదా అది, ఇంకా 4 యాలకులు వేసుకున్నాను. ఇవన్నీ హలీం సీడ్ లడ్డూలోకి కావాల్సినవి. ఇప్పుడు లడ్డూలు ప్రిపరేషన్ చూద్దామా. కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకుని గ్రైండర్లో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు, నేను చూపిస్తున్నాను కదండి, ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్కి సరిపడా వేయించడానికి నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోని పచ్చి కొబ్బరి ఉంది కదా మనం గ్రైండ్ చేసుకున్నాం, ఆ పచ్చి కొబ్బరిని కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఇలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ హలీం సీడ్స్ ఉన్నాయి కదా, ఈ సీడ్స్ని కూడా మనం వేయించుకోవాలి. ఈ సీడ్స్ వేగినప్పుడు చిటపటలాడుతూ ఎగురుతూ ఉంటాయండి. మనం నువ్వులు ఎలా వేయించుకుంటాం అలాగే ఈ హలీం సీడ్స్ కూడా వేయించుకుని ఆఖరణ గసాలు యాలకులు వేసి ఒకసారి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హలీం సీడ్స్ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో, ఇంకా చిటపటలాడుతూ ఉన్నాయి. హలీం సీడ్స్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్సీ జార్లోని కొద్దిగా మెత్తగా చేసుకోవాలండి, కొంచెం పలుకు పలుకుగా ఉండాలి. అలా అయిన తర్వాత వేయించి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరిని బెల్లాన్ని వేసుకొని మిక్సీ జార్లో వేస్తే ఇలాగా మనకి లడ్డూలు చేయడానికి కరెక్ట్గా సరిపోతుందండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా ఈ కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, హలీం సీడ్స్, బెల్లం ఇవన్నీ కలిపి కూడా మిగతాది కూడా అన్నీ వేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. చేత్తో చుట్టుకుంటే లడ్డూలు అయిపోతాయి. ఈ లడ్డూలు చిన్నగా చేసుకోవాలండి, పెద్దగా చేసుకోకూడదు, ఎక్కువ తినలేము, ఘాటుగా అదొక రకమైన వాసన ఉంటుంది. హలీం సీడ్స్తో చేసిన లడ్డూలు రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా ఉన్నాయి కదా, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఎక్కువ అంటే పెద్ద సైజు లడ్డూలు చేసుకోకూడదు, చిన్న లడ్డూలు చేసుకోవాలంటే కొంచెం ఘాటుగా ఉంటాయి. అందుకనే ఇది ఎక్కువ తిన్నా అరగదు కూడాను. ఎంత ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ తినకూడదు కదా. మరి నేను చేసిన ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ డియర్స్.